దేవా నన్ను కరుణించు, నా ప్రాణాన్ని స్వస్థపరచు. ఆరోగ్యాన్ని కాదు, ప్రాణము. ఆరోగ్యం వేరు, ప్రాణం వేరు. నన్ను దయచూడు ప్రభువా, నా అంతరంగానికి ఆరోగ్యం ప్రసాదించు. పాప రోగము శారీరక రోగం కంటే ఎంతో దారుణమైనది, అపాయకరం కూడా. అది ఆత్మను నీరసపరుస్తుంది. దాని నివారణ ఎన్నో రెట్లు కష్టం. శరీరంలో, ప్రాణములో, ఆత్మలో తనను బాగు చేయగల ఒకే ఒక వ్యక్తి వైపుకు ఇక్కడ కీర్తనాకారుడు తిరుగుతూ ఉన్నాడు. నా అంతరంగానికి ఆరోగ్యం ప్రసాదించు, నీకు వ్యతిరేకంగా నేను గొప్ప పాపము చేసి ఉన్నాను. నీ అపరాధాలన్నింటినీ క్షమించేవాడు దేవుడై ఉన్నాడండి. ఖచ్చితంగా నిన్ను కరుణించే దేవుడు నీ ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు. క్షమాపణ అనేది ఇతర దీవెనలకు పునాది. అది లేకపోతే ఇతర దీవెనలన్నిటికీ విలువ ఉండదు. దేవుని క్షమాపణను మనం పొందకుండా మనకు ఆరోగ్యము, సిరి సంపదలు, బలము, కోరికలు తీరడం ఎందుకు? కొంతకాలం వాటిని అనుభవించి శాశ్వత నాశనానికి వెళ్ళిపోతే ప్రయోజనమేముంది? నమ్మకంతో చేసే ప్రార్థన ఒక రోగిని రక్షిస్తుంది. ప్రభు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతూ ఉంది. ఈరోజు అడుగుతావా, ప్రభువా, దేవా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు, నా ప్రాణాన్ని స్వస్థపరచు అని అడుగుతావా? ఒకవేళ నువ్వు అడిగేవాడిగా ఉంటే నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ లోపల ఉన్న వ్యక్తిగత పాపపు క్రియ స్వస్థపరిచేలాగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఆ కృప, ఆ క్రియలు దేవుడు నీకు ఖచ్చితంగా ఇవ్వబోతూ ఉన్నాడు.